ముఖ్యంగా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. మనం జనరల్గా పాకిస్తాన్ పైన పెద్ద పెద్ద బాంబులు వేయం. జనరల్గా వాళ్ళు చేసిన తప్పులకి మనం ఏం చేస్తాం అంటే చిన్నగా ప్రిసైజ్ టార్గెట్స్ పెట్టుకుని అటాక్ చేస్తూ ఉంటాం మన ఆర్మీతోనో దీంతో. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లో ఇంటెన్సిటీ టాక్టికల్ వెపన్స్, చిన్న చిన్న న్యూక్లియర్ వార్ హెడ్స్, చిన్న చిన్న డ్రోన్స్ ఇవన్నీ వాడి భారతదేశాన్ని బెదిరించాలని ట్రై చేస్తున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచానికి పాకిస్తాన్కి ఇద్దరికీ అర్థమైంది అదంత ఈజీ కాదని. ఎప్పుడైనా సరే ఒక దేశం ఇంకో దేశం యొక్క ఎయిర్ బేస్ అటాక్ చేయగలిగిందంటే ఆ దేశానికి అర్థం అవుద్ది ఎంత శక్తివంతమైందో పొరుగు దేశం. మనం మొట్టమొదటిసారి ఒక న్యూక్లియర్ పవర్ ఎయిర్ బేస్ మనం టార్గెట్ చేసామంటేనే అక్కడ మన కేపబిలిటీ అర్థమవుతుంది అనమాట. అయితే పాకిస్తాన్ మాత్రం మేము ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పి ఇండియాని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ ఇండియా ఇలాంటి బెదిరింపులకు లొంగదు, భయపడదు. పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ పాలసీ కూడా ఫాలో అవ్వదు. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫాలో అవుద్ది. అంటే అవతల కంట్రీ న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ వెపన్స్ మన పైన వాడకుండా మనం న్యూక్లియర్ వెపన్స్ వేరే వాళ్ళపైన వాడమన్నమాట. అదే నో ఫస్ట్ యూజ్. కానీ పాకిస్తాన్ ఆ సిద్ధాంతం కూడా ఫాలో అవ్వదు. పాకిస్తాన్ది న్యూక్లియర్ ప్రాలిఫరేషన్లో అందవేసించాయి. అంతేకాదు పాకిస్తాన్లో మన దగ్గర అబ్దుల్ కలాం ఎంత తెలివిగల సైంటిస్ట్ ఉన్నారో అక్కడ ఒక ఆయన ఉన్నారు, తెలివిగల ఆయన కానీ దేశద్రోహి అనమాట. ఆయన ఏక్యూ ఖాన్. ఆయన ఏం చేశారు, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని ఇతర దేశాలకి అమ్మేశారనమాట. నార్త్ కొరియా, ఇరాన్ ఇలా ఇతర దేశాలకు అమ్మేశారు. ఏక్యూ ఖాన్ అని ఆయన.